10 కాలాల పాటు తెలుగుదేశం పార్టీని ఆంధ్ర రాష్ట్రాన్ని సుభిక్షితంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాడన్నది మా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అంత విశ్వాసం పెట్టుకున్న మేము తన చుట్టూ ఉన్నటువంటి సిబ్బంది కానీ తన చుట్టూ ఉన్నటువంటి కోటరీ కానీ ఇంత అసమర్థులై ఇంత చేతగాని వాళ్ళై ఇంత పనికిమాలినటువంటి పనులు చేస్తూ ఉంటే మాకు ఎట్లయినా బాధ కలుగుతుంది. బాలకోటయ్య గారి మాటల్లో ఉన్నటువంటి ఆవేదన కానీ బ్రహ్మం గారు చెప్తున్నటువంటి ఈ రాయి సిద్ధాంతం కానీ ఇవేవి ఈరోజు ప్రజలు చూడట్లేదండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే సముద్ర మదనాన్ని చేసి అమృతాన్ని బయట తీసినటువంటి దేవతలు దానవులకు అమృతము దక్కకుండా చేయాలండి. శ్రీ మహావిష్ణువు జగన్మోహని అవతారం ఎత్తి ఈ యొక్క అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచుతుంటే ఒక రాక్షసుడు మధ్యలో దూరి అమృతాన్ని తీసుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేశాడండి? ఒక్కసారిగా వారి తలను తెగ నరికేశాడు. మరి ఆ రోజు ఎందుకు మహావిష్ణువు భావించలేదు? అరే దానవులు కూడా ఈ యజ్ఞంలో పాల్గొన్నారు, వీళ్ళు కష్టపడ్డారు, వీళ్ళు తాగొచ్చని ఎందుకు అనుకోలేదు ఆయన? వాళ్ళు దుర్మార్గులు కాబట్టి, రాక్షసులు కాబట్టి. నేను అదే అంటున్నాను, ఇటువంటి వైసీపీ సైకో ఎలా వెళ్తాడండి నడి ఇంట్లోకి? ఎలా వెళ్తాడండి పక్కన కూర్చోవడానికి? ఎలా సేఖ ఇస్తాడండి? ఇది చూసిన తర్వాత చాలా మంది గుండెలు రగిలిపోయాయి. కానీ తర్వాత నివారణ చర్యలు చేపట్టారు. ఆ నివారణ చర్యల్లో భాగంగా ఇవన్నీ బయట వచ్చాయి. నిజమే, పులి బోనులోకి కుక్క పిల్ల తోకాడించుకుంటూ వచ్చినట్లు వచ్చాడండి వాడు. ఎస్, కర్మము వదిలిపెట్టదు. అంతవరకు మేము సంతోషపడుతున్నామని. కానీ ఒకటి గమనించాలండి, లోకేష్ గారి చుట్టూ ఉన్నటువంటి కోటరి, ఆ మేధావులు, ఆ అపర మేధావులు, వాళ్ళు ప్రతిరోజు ఎటువంటి సలహాలు ఇస్తున్నారు, ఎటువంటి సూచనలు చేస్తున్నారు, ఎటువంటి రక్షణ కల్పిస్తున్నారు నారా లోకేష్ గారికి నేను ప్రశ్నిస్తున్నానని. ఇటువంటి టీముల్లో ఒక ఉగ్రవాది రావచ్చు, ఒక నక్సలైట్ రావచ్చు, ఒక సైకో కూడా రావచ్చు. అలా చేస్తారా మీరు? నేను చెప్తున్నానండి, ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారితో నేను 3 సార్లు భేటీ అయ్యానండి. 3 సార్లు కూడా నేను ఇచ్చినటువంటి పర్టికులర్స్ 1కి 2 సార్లు చెక్ చేసుకొని వారం రోజులకు ముందే నాకు నోటీస్ ఇచ్చి పలానా డేట్కు, పలానా టైంకు, పలానా చోటుకి రావాలంటూ నాకు మెసేజ్ పంపించినటువంటి టీము ఈరోజు ఈ సిస్కో కంపెనీ అడ్డం పెట్టుకొని ఇటువంటి దుర్మార్గుడు చూశాడు. చూస్తుంటే కడుపు కాలిపోతుంది. వాడు మా కంటికి కనపడితే వాడు పీక పిసికేయాలన్నటువంటి ఆక్రోశం కలుగుతుంది. ఎవరిని వదిలిపెట్టాడండి? స్వర్గీయ ఎన్టీ రామారావుని వదిలిపెట్టాడా? వాడేమన్నా ఆడవాళ్ళని వదిలిపెట్టాడా? నిర్మలా సీతారామన్ గారి ఎంతెంత మాట్లాడినారండి? పవన్ కళ్యాణ్ గారిని ఎంతెంత మాట్లాడినారండి? అసలు అవి చదువుతుంటే కళ్ళలో రక్తం వస్తుంది. వెంకటకృష్ణ గారు, నిజం చెప్తున్నా, ఇటువంటి వాళ్ళను మీరు 9 నెలలు ఏం చేశారు? రెడ్ బుక్ అంటాం, మరి నవ్వుకుంటున్నారండి లోకల్గా. వెంకటకృష్ణ గారు, ఒకటి మాత్రం నిజం, బ్రహ్మం గారు పార్టీ తరఫున సపోర్టుగా మాట్లాడినప్పటికీ, ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చినప్పటికీ మా ఇద్దరి మాట ఒకటే, ఏంటంటే నారా లోకేష్ గారు ఇప్పటికైనా మేల్కొనాలి, చూడాలి, స్క్రూటినీ చేయాలి. తన చుట్టూ ఉన్న కోటరీని ముందు కంట్రోల్ చేయాలి. ఎవరండి ఆ కోటరీలో ఉన్న వాళ్ళు? ఏం సలహా ఇస్తున్నారు? వాళ్ళ మేధావులా? ఒక రాజకీయ భవిష్యత్తు, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి నారా లోకేష్ గారిని ఈ విధంగా వీళ్ళు తప్పుదారి పట్టించడం, కార్యకర్తలు నిరాశ నిస్పృహకు కారణం కావడం, కార్యకర్తలు ఇంకో రకంగా భావించడం, పార్టీ పెద్దలు ఇంకో రకంగా భావించడం, నారా లోకేష్ గారు ఏదో చేసేస్తున్నారని ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళిపోవడం, వీటన్నిటిని ఏ కోణంలో చూడాలి? ప్రజల్ని ఎలా ఒప్పించాలి? మీ పార్టీ కార్యకర్తలను ఎలా ఒప్పిస్తారు ముందు మీరు? అది నేను అంటున్నది కూడా అదే బ్రహ్మం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, సోషల్ మీడియాలో చాలామంది బాధితుల్లాగానే లోకేష్ గారు ప్రధానమైన బాధితుడు. పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఆయన పార్టీ నాయకులు కానీ ఆయనని కించపరిచిన తీరు, అవహేళన చేసిన తీరు మనం చూసి ఎలాగా లోకేష్ వీటన్నిటి నుంచి బయటకు వస్తాడనుకుంటే ఏదో ఒక కసితో ఆయన నిరూపించుకున్నాడు కదా. సోషల్ మీడియాలో వీళ్ళు చేసిన ఇది కానీ లేకపోతే అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడిన మాటలకు కానీ బాధితుడు